అర్ధభ్రమణ్. తీన్ అంటే పూర్ణభ్రమణ్. చార్ అంటే అర్ధభ్రమణ్. పూర్తయిపోతుంది. సాధన్ భ్రమణ్ ప్రయోగ్. అర్ధభ్రమణ్ 2. ఇక్కడి నుంచి పూర్ణ 3 4. మళ్ళొకసారి చేయండి. 8 2 3 4. మళ్ళీ 8 2 3 4. చిన్న మార్పులో జాగ్రత్తగా ఉండండి. వినండి. స్థితి అంటే ఇటు తిరిగారు. స్థితి అంటే స్థితి మహారాజు తిరగాలి. ఇంకా పాదాలన్నీ తిరగాలి. స్థితి మార్చిన ఇలాగ ఉన్నాము. తిరిగానంటే ఇక్కడి నుంచి పూర్ణ భ్రమణ ఇవ్వాలి. అట్లనే ఇక్కడి నుంచి అర్ధ భ్రమణ ఇవ్వాలి. ఈ సమయంలోనే ఇటు తిరగాలి. మనం పూర్ణ భ్రమణ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కుడి భుజం మీద నుంచి ఎడమ భుజం మీదకి వచ్చింది. మళ్ళీ ఇక్కడే స్థిరలో పూర్ణ భ్రమణ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ అర్ధ భ్రమణ ఇచ్చి స్థితి మహారాజు తిరగాలి. అర్ధ భ్రమణ తిరగాలి. ఒకసారి చేద్దాం. అందరూ భ్రమణ సిద్ధ ఇటు చూడాలి. భ్రమణ సిద్ధ యాభైలో పెట్టాడు. భుజం మీద ఇప్పుడు స్థితి అనగానే స్థితి మారేపు కింద పాదాలు చుట్టూ శరీరానికి దండలాగా ఉంటుంది. శరీరంలో పాటు దండ స్థితి కాలు మద్దతుంది. కాలు బాగా చెప్పండి. చూడండి ఒకసారి గమనించండి. ఇట్లా అర్ధభ్రమణ చేస్తూ తింటాము. తర్వాత సిద్ధిస్తాం. చూడండి ఏల వేగానే ట్రిక్ అనగానే మొత్తం ప్రయోగం చేద్దాం.